ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. This number is currently switched off. Please try again later. ఎందుకు అదే పనిగా స్విచ్ ఆఫ్ వస్తుంది? ఇలా ఎప్పుడూ రాలేదే. పోనీ పిల్లలతో కలిసి బయటికి వెళ్తున్నానని కూడా చెప్పలేదు. ఎందుకైనా మంచిది, ఒకసారి స్కూల్కి కాల్ చేస్తాను. చచ్చా, ఎందుకు నేను అనవసరంగా భయపడుతున్నాను? గౌతమ్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ వస్తుండొచ్చు కదా. కాసేపు అయితే వచ్చేస్తారులే. అమ్మో, పిల్లలు వచ్చారంటే ఆకలి ఆకలి అని రచ్చ చేస్తారు. వాళ్ళు వచ్చేసరికల్లా వంట చేసి పెట్టాలి. దాహం 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 దాహం. ఎందుకు నా మనసులో ఏదో అలజడిగా ఉంది. దాహం నీళ్ళు దాహం వాటర్ ఇవ్వండి సార్. దాహం నీళ్ళు ఇవ్వండి సార్. గౌతమ్, వాటర్ తాగండి. గౌతమ్, వాటర్ తాగు.
నువ్వు లాయర్కి ఫోన్ ఎందుకు ట్రై చేసావయ్యా? దానివల్లే మా సిఐకి ఇంకా కాలింది. నేను కాల్ ట్రై చేసింది లాయర్ కాదు సార్, స్కూల్కి. ఏంటి, స్కూల్కా? అవును సార్, స్కూల్ దగ్గర నా పాప బాబు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళని నేనే రోజు పికప్ చేసుకుంటాను. మధ్యలో బాబు కిడ్నాప్ లాంటివి జరిగితే ఎవరు వచ్చినా మీరు వెళ్ళొద్దు, నేను వచ్చే వరకు స్కూల్ నుంచి కదలొద్దని చెప్పి పెట్టాను సార్. ఇంట్లో కూడా నేను తీసుకొస్తాను కదా అని వెయిట్ చేస్తుంటారు సార్. ప్లీజ్ సార్, కావాలంటే స్కూల్కి వెళ్ళి పిల్లల్ని ఇంట్లో దింపేసి వస్తాను సార్. నన్ను వెళ్ళనివ్వండి సార్. నువ్వు వెళ్ళడం కష్టం బ్రదర్. ప్లీజ్ సార్. ఏరా, అంతలా కొట్టెళ్తే లేచి కూర్చున్నావా? జింబాడీ ఏంట్రా నీది? సార్, అయితే నీకు స్ట్రాంగ్ కోటింగ్ అప్లై చేయాలన్నమాట. అరే, ఇదేంటయ్యా వీడు ఒక దెబ్బకి స్పృహ తప్పాడు. సార్, సార్ వీడి స్కూల్లో పాపాబాబుని పికప్ చేసుకోవాలి, వాళ్ళు వెయిట్ చేస్తుంటారని చెప్తున్నాడు సార్. ఏ, పాపేంటి బాబేంటి స్కూల్ ఏంటి? అంటే అది పాప. వాడి కూతురు గురించి ఆలోచిస్తున్నావా నువ్వు? వాడు సిపి గారి కూతుర్ని చంపేశాడు తెలుసా? ఏంటి సార్, మన సిపి సార్ కూతుర్ని వీడు? మరి సిపి గారు పనిలేక వీడిని అప్పచెప్పారనుకుంటున్నావా? అయినా సిపి సార్ కూతుర్ని వీడు చంపడం ఏంటి సార్? అదంతా పెద్ద కథలేవయ్యా, అది కాదు ముఖ్యం. వీడు సిపి గారి కూతుర్ని చంపినట్టు తేలింది, అది ఇప్పుడు ముఖ్యం. ఇప్పుడు వెళ్తే సిపి సార్ అడుగుతారు, మా అమ్మాయి గురించి కనుక్కున్నావా అని. ఈ విషయం ఎలా చెప్పాలి ఆయనకి? అదే భయంగా ఉంది నాకు. ఓ పని చేయి, నువ్వు వెళ్ళి చెప్పు. సార్ 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 నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారండి సార్? మీరు సిఐ, నేను ఎస్ఐ, నేనెలా సార్ చెప్పగలను? సిఐగా ఆర్డర్ వేస్తున్నా, ఎక్కువ చేయకుండా వెళ్ళి చెప్పు. సార్, మీ మాట విని వెళ్ళినా ఆయన మిమ్మల్ని అడుగుతారు సార్. పైగా ఈ కేసు అంతా డీల్ చేస్తుంది మీరు, పూర్తిగా తెలిసింది మీకే. నేను వెళ్ళి సగం సగం చెప్తే మొదటికే మోసం వస్తుంది సార్. ఛే, ఎవరయ్యా నువ్వు? రా, కనీసం వచ్చి నా పక్కనైనా నిలబడు. రా. This number is currently switched off. ఏమయ్యోయ్, ఇలారా. ఏమైందే? అమ్మాయి ఎందుకో గేటు దగ్గరుంది, ఏదో టెన్షన్ పడుతున్నట్టుంది.
అదేంటో కనుక్కుందాం పదా. పద. అమ్మా మిథున, ఏమైందమ్మా? గౌతమ్ పిల్లలు ఇంకా రాలేదు అంకుల్. ఏంటి 10 అవుతుంది ఇంకా రాకపోవడం ఏంటి? ఫోన్ చేసావా? సాయంత్రం నుంచి గౌతమ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా ఆంటీ. స్కూల్కి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. నాకేం అర్థం కావడం లేదు. చాలా భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? నువ్వేగా గౌతమ్ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి ఉండొచ్చని చెప్పావు. వచ్చేస్తారులే అమ్మా. అలా వెళ్ళినట్టయితే ఈ పాటికే వచ్చేయాలి అంకుల్. రాలేదంటే ఏదో జరుగుతుందని భయంగా ఉంది.